నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని. సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ మరియు జనరల్ సర్జరీ విభాగాలు విధాత హాస్పిటల్ విజయవాడలో చూస్తుంటాను. ఈ రోజు ముఖ్యంగా మనం లేజర్స్ ఇన్ ప్రోక్టాలజీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. దాంట్లో మనకి యానల్ ఫిషర్స్ లో లేజర్స్ ఉపయోగం ఎంతవరకు ఉంటుంది, సో అది ఎలా పనిచేస్తుందని ఈ రోజు డిస్కస్ చేద్దాము. యానల్ ఫిషర్ అంటే మనకి ఎక్కువగా మోషన్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో, అంటే హార్డ్గా వచ్చే వాళ్ళలో కింద చర్మం చీలుతుంది. ఆ చీలినప్పుడు ఏమవుతుందంటే మనకి సివియర్ పెయిన్, బ్లడ్ రక్తం ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో యానల్ స్ఫింక్టర్ అనేది మనకి మ్యూకస్ మెంబ్రేన్ చర్మం కింద ఉంటుంది కాబట్టి అది స్పాజంలోకి వెళ్తుంది, అంటే టైట్ అయిపోతుంది. సో టైట్ అయిపోయినప్పుడు దానికి వాస్కులారిటీ, ఆ ఏరియాకి, ఆ పుండు పడిన పార్ట్కి వాస్కులారిటీ, రక్తం తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ టైట్గా ఉన్న దానివల్ల మళ్ళీ మళ్ళీ చీలే అవకాశం ఉంటుంది, హీలింగ్ అనేది జరగదు అనమాట. సో అందువల్ల ఇది క్రానిక్ స్టేజ్కి వెళ్తుంది. సో క్రానిక్ స్టేజ్ అంటే యూజువల్గా ఏంటంటే మనకి 4 వారాల కంటే ఎక్కువ యానల్ ఫిషర్ ఉంటే, తర్వాత యానల్ ఫిషర్ బేస్లో ఫైబ్రోసిస్ ఉండి స్కిన్ ట్యాక్స్ ఉంటే వాటిని యానల్ ఫిషర్ అంటాము. యూజువల్గా మందులతో తగ్గే అవకాశం క్రానిక్ స్టేజ్లో 30% ఉంటుంది. అది కూడా 2 to 3 months రెగ్యులర్గా వాడితే కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది, కానీ మళ్ళీ రావచ్చు. సో అందుకోసం ఏంటంటే యూజువల్గా క్రానిక్ యానల్ ఫిషర్లో సర్జికల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. రెగ్యులర్గా మనం చేసే సర్జరీ ఏంటంటే లేటరల్ యానల్ స్ఫింక్టరాటమీ అంటాము. మనకి మోషన్ని ఆపుకొని వదిలేదానికి సంబంధించిన కండరాలు ఉంటాయి. దాంట్లో ఇంటర్నల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అని ఉంటుంది. ఇంటర్నల్ స్ఫింక్టర్ని మనం 1.5 to 2 centimeters కట్ చేస్తాము. దాన్ని బ్లేడ్తో కానీ లేకపోతే కాటరీతో కానీ కట్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి జబ్బు నయం అవుతుంది. యూజువల్గా రికరెన్స్ రేట్స్ లెస్ దాన్ 2% ఉంటాయి. రిజల్ట్స్ బాగానే ఉంటాయి, కానీ మెయిన్ కంఫర్టబిలిటీ అంటే అనస్థీషియా ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత సర్జరీ తర్వాత పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, సెన్సిటివ్ ఏరియా కాబట్టి. రా ఏరియా ఉంటుంది కాబట్టి హీలింగ్ కూడా కొంత డిలే కావచ్చు. సో సేమ్ టైం రెస్ట్ కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం నవేడేస్ లేజర్స్ని ఎక్కువగా ఈ యానల్ స్ఫింక్టరాటమీ సర్జరీలో వాడుతున్నాము. లేజర్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిసైజ్డ్ కట్. సో సేమ్ టైము మనకి లేజరు కట్ చేసే టైంలోనే కోయాగులేట్ కూడా చేస్తుంది కాబట్టి బ్లీడింగ్ అనేది ఉండదు. తర్వాత ఎక్స్ట్రాగా మనకి సరౌండింగ్ టిష్యూస్ ఎస్పెషల్లీ స్ఫింక్టర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. సో అందువల్ల పెయిన్ తక్కువ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉండదు. పోస్ట్ ఆపరేటివ్గా ఎక్కువగా మనం డే కేర్ సర్జరీ కింద చేసే అవకాశాలు ఉన్నాయి. పేషెంట్ విత్ ఇన్ డేస్లోనే మనకి నార్మల్ వర్క్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కంప్లీట్గా సర్జరీ మీద ఆధారపడకపోయినా మనకి డైట్ మోడిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి, రికరెన్స్ రాకుండా ఉండాలంటే. సేమ్ టైం మనకి లేజర్ వాడడం వల్ల రికరెన్స్ అవకాశం కూడా కంపారిటివ్గా తగ్గుతుంది. ఎస్పెషలీ మనకి ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం అనేది సిగ్నిఫికెంట్గా మనకి రెగ్యులర్ లేటరల్ యానల్ స్ఫింక్టరాటమీలో కూడా మా ప్రాక్టీస్లో మేమైతే సిగ్నిఫికెంట్గా ఎప్పుడు ఇన్కాంటినెన్స్ చూడలేదు. కాకపోతే కొంతమంది పేషెంట్స్ ఇనిషియల్ స్టేజ్లో మనకి ఎయిర్కి, అంటే గ్యాస్ కింద నుంచి తెలియకుండా వెళ్ళడం, లూజ్ మోషన్స్ అయినప్పుడు కొంత లీకేజ్ రావడం అనేది కంప్లైంట్ చేస్తుంటారు. ఈ లేజర్ సర్జరీలో మనం దాన్ని కూడా ఎప్పుడు మనం పేషెంట్ సైడ్ నుంచి ఈ కంప్లైంట్స్ వినలేదన్నమాట. సో వీటిలన్నిటినీ కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా లేజర్స్కి సిగ్నిఫికెంట్గా ఈ యానల్ ఫిషర్స్ ట్రీట్మెంట్లో రోల్ అయితే ఉంది. సో ఖచ్చితంగా దీన్ని పేషెంట్స్ కానీ డాక్టర్స్ కూడా ట్రైన్ అయ్యి వాడితే మంచిదని కోరుకుంటున్నాను.